చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు అన్నారు లాస్ట్ టైం కూడా 10% నేను మీడియాకి ఈ రోజు ఇచ్చాను, 90% ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర అన్నారు. దాంట్లో ఒక 10% ఎవిడెన్స్ ఈ రీతు చౌదరి వీడియో ఏదో అనుకున్నాను నేను కూడా. డెఫినెట్ గా ఆ రోజు మీరు నేమ్ రివీల్ చేయకపోయినా కానీ నాకు అర్థమైపోయింది కాబట్టి అందరికి అర్థమైపోయింది, మీడియాకి కూడా. ఇంకేంటి ఎవిడెన్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్, అంటే వాట్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్? వాళ్ళ ఇంటిమేట్ వీడియోస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఓకే, నేను అది బయట నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పా సార్, నా దగ్గర వాళ్ళ వీడియోస్ ఉన్నాయి ఫిజికల్ గానే కాదు. అంటే బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టారు మీరు? బెడ్రూమ్ లో నేను చిన్న కెమెరా ఫిక్స్ చేశాను. అవునా? చేశా. ఓకే, అంటే ఎవరెవరు వచ్చిపోయే వాళ్ళందరూ? ఎందుకంటే అది నా ఫ్లాట్. ఓకే, రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. అక్కడ సీసీ కెమెరా పెట్టుకుంటాను, లేకపోతే ఫ్యాన్ బిగించుకుంటాను, లైట్ బిగించుకుంటాను, అది నా ఇష్టం. ఓకే, నేనేమి అంటే బెడ్రూమ్ లో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఫ్లాట్. ఇప్పుడు నేను ఇంత న్యాయంగా ఉన్నా కూడా అందరూ కలిసి మిమ్మల్ని అనట్లేదు, అందరూ కలిసి వాళ్ళు లిఫ్ట్ లోనే ఉన్నారుగా. వాళ్ళు ఏం చేశారు, 1 గంట నుంచి 4 గంటల వరకు ఉంటే అదే ఈ ప్లేస్ లో మహేష్ నేను గనక ఫ్లిప్ అయితే, ఒకవేళ నేనే బిడ్డను వదిలేసి తిరిగితే, ఒక భార్యగా నేనే బిడ్డను వదిలేసి, నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే ఉన్నాను, నేనే అర్ధరాత్రులు లిఫ్ట్ లో అలా ఎవరికైనా దొరికితే బిడ్డను వదిలేసి, నన్ను అలా అడుగుతారా సార్? నా విషయంలో అలా సపోర్ట్ తీసుకుంటారా? ఒక మగాడితో రాత్రి ఉంటే ఆఫ్టర్ పార్టీ చేసుకుంటుంది ఒక భార్య అని అంటారా? బిడ్డను వదిలేసి చేసుకుంటుంది అదేం తల్లి అంటారు. అంటే ఇక్కడ కేవలం నేను ఆడదాన్ని కాబట్టి ఇలా అంటారు. అతను మగాడు కాబట్టి అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకు ఏ అమ్మాయిలైనా అతను ఫ్లాట్ లో ఉండొచ్చు, లిఫ్ట్ లో తిరగొచ్చు. ఇప్పుడేమంటారు, ఆ అమ్మాయి ఇతను ఫిజికల్ గా లేరు అంటారు. అవి వదిలేదా చేస్తారు, అవి వదిలేదాకా నన్ను పోక్ చేస్తారు. పోక్ చేసే సీసీ కెమెరా పెట్టిన విషయం కూడా అనలేదు కదా ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడటం మీరు? అవును, అంటే బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెడితే కొంచెం అబ్జర్వేషన్ ఉంటది కదా ఎవరికైనా కానీ. తెలుసు, ఓకే, కానీ తెలుసు అంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. బెడ్రూమ్ లో ఏముంటది, కబోర్డ్స్ ఉంటాయి, ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక ఏసీ ఉంటుంది. సో మీరు పెట్టడానికి కూడా ఎక్కడ స్కోప్ ఉండదు, ఎక్కడ కూడా మన ప్లేస్ కూడా ఉండదు. ఎక్కడ పెట్టాలన్నా కానీ అర్థమైపోద్ది మనకి. ఒక కబోర్డ్ మీద ఒక చిన్న చీమ వెళ్తుంటేనే మనకు అర్థమైపోతుంది. అలాంటిది ఒక చిన్న సీసీ కెమెరా అనేది పెడితే అర్థం కదా. మరి అతనికి అర్థం కాలేదేమో సార్, అది అతన్ని అడగాలి మీరు. అతనికి అర్థం కాలేదేమో. ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఉన్నారు ఆ దరిద్ర రోతలు. ఏంటి అదే బెడ్రూమ్ లో? ఆ రోతలో ఇంకా ఉన్నారు. ఎన్ని సినిమాలు ఉన్నాయి? వేస్ట్ సార్ ఆ టాపిక్. ఎందుకంటే వాస్తవంగా ఇంత బయటకు వచ్చిన తర్వాత తెలియాలి, అది కూడా సమాజం తెలుసుకోవాలి. ఇది అక్కడ దాకా రాకూడదు. అక్కడ దాకా వస్తే చెప్తా సార్. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్తాను, నేను లేకుండా చెప్పా అనే వరకు ఇక్కడ వరకు రితు వీడియోస్. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఆయన ఒక మాట అన్నారు, కొంతమంది అమ్మాయిల జీవితాలు పాడవకూడదని నేను ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చాను అన్నారు. కాబట్టి ఆయన చెప్పే అమ్మాయిలు కావచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ లో మాట్లాడిన అమ్మాయిలు కావచ్చు, అందరూ అదే బెడ్రూమ్ లో ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారా? సో అయిపోయింది సార్. ఇప్పుడు ఫస్ట్ మా అమ్మాయి జీవితం బాగుపడాలి కదా. ఇప్పుడు మేము అడిగేది మా అమ్మాయి జీవితం, ఆయన మా అమ్మాయి జీవితం వదిలేసి ఎవరియో మాట్లాడుతున్నారు. క్లియర్ గా చెప్పేసింది కదా, మా అమ్మాయిని ఆయన ఉద్దేశం లేదు, క్లియర్ గా చెప్పేసింది. అసలు ఇప్పుడు ఆ ఇంటిమేట్ వీడియోస్ అనేది ఒక వేరే థింగ్. నేను ఒక భార్యగా చూసే రైట్ నాకుంది, కానీ బయట పెట్టే రైట్ నాకు లేదు. లీగల్ గా నేను ఎవరికి ఇవ్వలా. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించలా, ఓన్లీ నేను చూసాను అవి. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఇంతవరకు తీసుకెళ్ళటం బదులు, సరే ఓకే తీసుకెళ్ళినా నాకు అనవసరం, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కూరుకున్నారు ఇందులో, నేనేం లాగల. కాకపోతే వీళ్ళు ఆడియోలో మాట్లాడింది ఎవరికి వినిపించలేదా? మహేష్ గౌతమ్ వాళ్ళ వైఫ్ తో ఉండి గౌతమ్ని బెదిరిస్తుంది ఎవరికి వినిపించలేదా? ఇంత మాట్లాడాక కూడా ఎందుకు అంటే, వీళ్ళ ఫాదర్ నిజంగా రితు చౌదరి అనే అమ్మాయిని కాపాడటానికి వచ్చాడా, లేకపోతే మిగిలిన వీడియోస్ కూడా బయట పెట్టాలని వచ్చాడా? రితు చౌదరి మీద స్కామ్ చేస్తున్నారు వీళ్ళు. నాకు ఇప్పుడు కొత్త డౌట్ వస్తుంది. ఎందుకు నిన్న ఆయన ఒక్కసారిగా మీరు మాట్లాడేటప్పుడు మైక్ తీసేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆరోపణలు కదండి సార్. బికాస్ ఆఫ్ మీ వల్ల, మీ నాన్నగారు వల్ల, లేకపోతే మీ అమ్మ, అంటే ఎవరు మీ ముగ్గురులో ఆయనకి నచ్చని వ్యక్తి, ఆ ముఖం చూడాల్సిన సార్? ఆయన మొహం చూడాల్సిన అవసరం లేదనుకుంటే వెళ్ళలా. నా కొడుక్కి హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ అయింది అనుకుంటే వెళ్ళాడు. నా మొహం చూడాల్సిన అవసరం లేని ఆయనకి ఎవరి మొహాలు చూడాల్సిన అవసరం లేదు, టు బి ఆనెస్ట్. అండ్ మోర్ ఓవర్ జనవరిలో మేము ఇద్దరం సెపరేట్ అయితే ఈ రోజు వరకు ఆ పెద్ద మనిషి గారు ఏ రోజు స్టాండ్ తీసుకోవాలా. రితు చౌదరి వీడియోస్ బయటికి రాగానే వచ్చేసారు ఆయన బయటికి. ఈ రోజు వరకు తండ్రి కొడుకులు బయటికి రాలా. మీరు కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, రీతుని కూర్చోబెడతా వచ్చి కూర్చోబెడేమో అని.
నా నమ్మకం సార్ అది. నా నమ్మకం. ఇప్పుడు నేనేముంది సార్, నన్ను పీల్చేశారు కంప్లీట్ గా. నా దగ్గర ఉన్నదంతా వాడేసుకున్నారు. మరి ఆ అమ్మాయి దగ్గర నన్ను వాడుకోలేమో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియకుండా నేను మాట్లాడదలుచుకోవట్లా. ఐ నెవర్ హ్యాడ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ హర్. కానీ వాళ్ళ అమ్మ ఏడుస్తుందని నేను ధర్మ మాట్లాడాడు ఫోన్ లో. సరే, అతనికి మా అమ్మ ఏడ్చిన రోజు ఏ రోజు కనపల్లా. నేను తన కొడుకు డ్రామా ఆడుతున్నాడు ఇప్పుడు, బిడ్డ డ్రామా. August 15th ఒక కార్ వచ్చి మా విల్లా దగ్గరికి ఇలా వస్తువులు ఇసిరేసి వెళ్ళింది. మా సెక్యూరిటీని అడగండి, మా కమ్యూనిటీలో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారండి. మహేష్ వాళ్ళ వర్కర్స్. బిడ్డకి ఒక బొమ్మ చుట్టూ, ఈ బెడ్కి చుట్టూ పెట్టుకునే రైలింగ్ ఒకటి ఉంటుంది. నేను ఒక్కదాన్ని పడుకునేదాన్ని జగద్వాజతో. ఎప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో రితు అను ఇతనున్న ఫ్లాట్లో ఉన్నప్పుడు ఒక్కదాన్ని పడుకున్నప్పుడు ఏమయ్యేదంటే పక్కకు పడిపోతాడేమో అని రైలింగ్ వేయించుకున్నా. మహేష్ మాతో పడుకునేవాడు కాదు. అసలు బిడ్డ అంటే డిస్టర్బెన్స్ అతనికి, పడుకునేవాడు కాదు. అదే బిడ్డ కోసం ఈ రోజు అదే అంత బాధ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు రితు చౌదరి విషయం రాగానే కొడుకు బాధేసిందని తండ్రి వచ్చేసాడు. మనవడి కోసం ఏ రోజు రాలేదే. మనవడిని ఎత్తుకొని ఒక ఫోటో చూపించమనండి మీడియా వాళ్ళని. నా మనవడికి అన్యాయం జరుగుతుంది, నా మనవడికి అన్యాయం జరుగుతుంది అన్నారు ఆయన నిన్న. నా మనవడికి అన్యాయం జరుగుతుంది, నీకు 80 ఎకరాల పొలం ఉంది, సరే నువ్వు ఎక్కడైనా తీసేసుకున్నావో లేకపోతే నీకుందో ఇవ్వు, ఎందుకు అన్యాయం చేస్తున్నావు? మరి జనవరి నుంచి ఏంటి ఆయన చెప్తుంది కూడా అదే కదా. రేపు నేను ప్రాపర్టీ ఇస్తాను, ఆ అమ్మాయి 30 years ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, నా కొడుకు ఇంకో దాంతో వెళ్ళిపోతాడు, వీడి బతికేంటి, నా మనవడి పరిస్థితి ఏంటి అని ఒకటి మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఆయన క్లియర్గా మాట్లాడుతుంది ఏంటి అంటే, నా ఇంటికి యజమానురాలు ఆ అమ్మాయి, ఎప్పటికైనా నా ఆస్తులకు వారసుడు నా కొడుకు తర్వాత నా మనవడు. ఇంత పెట్టుకొని ఇలా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది అనేది ఇంకొకటి ఏంటంటే, ఆ అమ్మాయి ఏమో మీడియా ముందు నా కొడుక్కి మీరే దిక్కు, మీరే మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీరే మా వెల్ విషర్స్ అని మాట్లాడుతుంది. పక్కకు వస్తేనేమో ఎంత ఇస్తారు, 10 కోట్లు ఇస్తారా, ఇల్లు ఇస్తారా, చూపిమనండి, ఏమిస్తారు, రమ్మనండి. నేను అడిగానా నిజంగా అతనికి ఎవరంటే ప్రేమో నాకు అర్థం కావట్లా. అతని మీదే అతను అంటే ప్రేమేమో, అతని మీద ఒట్టేసుకొని చెప్పమనండి. నేను అడిగానా? మీరేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్? అడిగితే భయం ఏంటి సార్? ఓకే సార్, నేను అడగాలనుకుంటే నేను అడగలేదు. 100% అడగలా. సార్, జిస్మత్ అనే దాని మీద మేమిద్దరం సంపాదించుకున్న గుంటూరులో ఒక బిల్డింగ్ ధర్మ మహేష్ కొన్నాడు. అది జిస్మత్ నుంచి వచ్చిన ఇన్కమ్. అది నా బిడ్డకి ఇస్తారంట. వీళ్ళు చారిటీ చేస్తున్నారా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, తండ్రి కొడుకులు చారిటీ చేస్తున్నారా హైదరాబాద్ వచ్చి? వాడికి వారసత్వం కావాలి, వారసత్వంగా మేము వాడిని తీసుకుంటాం అంటున్నప్పుడు వారసత్వంగా ప్రాపర్టీ రైట్స్ ఇవ్వండి. నేను అంటుంది ఏంటంటే, నన్ను వదిలేయండి, నేను చూస్ చేసుకున్న పెంటిది, నన్ను అన్యాయం చేశారు, చేసుకోండి, నేను మళ్ళీ ఎదురొస్తా. కానీ నా బిడ్డ, వాడికి ఏం తెలీదు, వాడు ఇప్పుడేం మాట్లాడలేడు. ఇతను స్టిల్ నా బిడ్డని వాడుకొని మరీ సింపతి గెయిన్ చేసుకుంటున్నాడు ఈరోజు. నా బిడ్డ మాట్లాడే వయసు కాదు, రేపు మాట్లాడే వయసు వచ్చినప్పుడు ఇప్పుడు తన వైపు పోరాటం చేయగలిగింది నేను ఒక్కదాన్నే. నా బిడ్డ రైట్స్ అడిగే దాన్ని నేను ఒక్కదాన్నే. ఈయన కూర్చొని అడుగుతున్నప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు అడగరు? ఎందుకు అన్యాయం అవుతున్నాడు సార్? మీ మనోడు జనవరి నుంచి ఏం ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు మీరు? అడగండి. జనవరి నుంచి కాకాని బాబు గారు, సో కాల్డ్ ల్యాండ్ లార్డ్, సో కాల్డ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వాట్ హెల్ప్ హీ ప్రొవైడెడ్ టు ఫైనాన్షియల్ హెల్ప్? ఏం ప్రొవైడ్ చేశాడు మనవడికి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.